పండగ పూట నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం రేగింది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆర్మూరు మండల కేంద్రంతో పాటు నందిపేట మండల కేంద్రంలో పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటూ వాల్ పోస్టర్లలో పేర్కొన్నారు. రూపాయికి వైద్యం ఎక్కడా, యువతకు ఉపాధి ఎక్కడా, నియోజకవర్గంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు ఎక్కడా అంటూ నిలదీశారు. పండగ పూట ఈ పోస్టర్ల వ్యవహారం ఆర్మూరు నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఆర్మూర్ నియోజకవర్గంలో పోస్టర్ల కలకలానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇంత ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ కలకలం రేపే రెండు ప్రధాన అంశాలు తెరపైకి రావడం జరిగింది. గత ఎన్నికల సమయంలో పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత అనేక హామీలను నెరవేరుస్తామని చెప్పాడు. పైగా పాలన స్టార్ట్ అయ్యి ఆయన గెలిచి సంవత్సరం పైగా కాలం గడిచిన ఇప్పటి వరకు హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదని ఓటర్లు, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక పర్యాయాలుగా రాకేష్ రెడ్డి కనీసం కనబడతలేడు, హామీలు ఇచ్చాడు, గెలిచాడు, కనీసం పత్తా లేకుండా పోయాడని అక్కడ ఉన్నటువంటి యువత, అదేవిధంగా మహిళలు, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు పెద్ద ఎత్తున బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. బహిరంగంగానే ఫిర్యాదులు కూడా అందాయి. కనబడతలేదు, మిస్సింగ్ అయ్యాడు అనే కోణంలో కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన సందర్భాలుగా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గంలో పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే అనేక హామీలను గుర్తిస్తాను, ఇక్కడున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేకమైన ₹1 వైద్యంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి యువతకు గల్ఫ్కు వెళ్లి గల్ఫ్ లాంటి ఫ్యాక్టరీలు ఇక్కడ తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పాడు. అనేక హామీలు పర్సనల్ గా ఇచ్చాడు. ఇప్పటి వరకు కూడా హామీలు నెరవేర్చలేదు. పైగా ప్రజా సమస్యల పైన పోరాడతలేడు, కనీసం కనబడతలేడని ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టర్లు అందులో భాగంగానే వెలిశాయి. గోడ ప్రతులు అతికించడం జరిగింది. అక్కడ ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు నందిపేట మండల కేంద్రంలో కూడా పైడి రాకేష్ రెడ్డి వ్యవహరించిన తీరు, అదేవిధంగా ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీల పైన వాల్ పోస్టర్లు కలకలం రేపాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పైడి రాకేష్ రెడ్డి పూర్తి స్థాయిలో కనబడతలేదని కూడా గతంలో ఇక్కడ ఉన్నటువంటి యువత పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, కనీసం ప్రజలకు అందుబాటులో ఉండాలి, గెలిచాక అనేక హామీలు నెరవేరుస్తామని చెప్పి వాళ్ళ తప్పించుకొని తిరగడం ఎంతవరకు సమంజసమని అనేక విషయాలను వాళ్ళు ప్రస్తావించారు పోస్టర్ రూపంలో. అంతటితో కాకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా పైడి రాకేష్ రెడ్డి తనకు సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నాడు. కనీసం 6 గ్యారంటీల అమలు పైన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీల పైన ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా బహిరంగంగా నిలదీయడం లేదు, ప్రశ్నించడం లేదు. కనీసం తమతో తోడు ఇప్పటి వరకు లేడు. ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి వల్ల తప్పించుకుని తిరుగుతున్నాడు. సత్వరం న్యాయం చేయాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలని పైడి రాకేష్ రెడ్డి. రవీందర్, ఈ పోస్టర్లకు సంబంధించి మరి రాకేష్ రెడ్డి ఏమైనా స్పందించడం జరిగింది, ఏమైనా మాట్లాడారా? చూడాలి. ఇప్పటి వరకు రాకేష్ రెడ్డి నుంచి స్పష్టమైన సమాధానం కానీ, ఆయనకు ఉన్న ఆఫీస్ నుంచి కానీ ఏ ఒక్క సమాచారం కూడా అందలేదు. బహుశా ఇది అర్ధరాత్రి నుంచి చక్కర్లు కొడుతున్నది. నందిపేట మండలంతో పాటు రాకేష్ రెడ్డి అధికార నివాసంలో సమీపంలో కూడా పోస్టర్లు వెలిశాయి. ఈ నేపథ్యంలో మరి రాకేష్ రెడ్డి దీనిపైన సమాధానం నియోజకవర్గ ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుంది. పర్సనల్ గా అనేక హామీలు గుర్తించడం జరిగింది. ఇక్కడున్న ఉపాధి అవకాశాలను కల్పిస్తాము, ₹1 వైద్యం అందిస్తామనే విషయంతో పాటు అనేక విషయాలను ప్రస్తావించారు. కాబట్టి రాకేష్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంటుంది, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి అనేక హామీలు గుర్తించి పర్సనల్ గా అనేక హామీలు ఇచ్చి వాళ్ళ తప్పించుకొని తిరగడం పట్ల ఆర్మూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.